మన జీవితంలో ఎవ్వరూ చూడని బాధలు, ఎవ్వరితోనూ చెప్పుకోలేని క్షణాలు, మనలోనూ మిగిలిపోయిన మాటలు అన్నీ ఒక్కరి ముందు మాత్రమే నిజంగా మారుతాయి. ఆయనే మన శివయ్య, బోళాశంకరుడు. మనసు విరిగిపోయినప్పుడు, కన్నీళ్లు ఆగకపోయినప్పుడు, మనతో ఎవ్వరూ లేరనే భావన వచ్చినప్పుడు, మన హృదయాన్ని మొదటగా వినేది ఆయనే. శివుడు మాటల్ని కాదు, మనసుని వింటాడు. ఎందుకంటే బోళాశంకరుడు కాబట్టి. ఓం నమ శివాయ అని ఒక్క చెంబు నీళ్లు లింగం మీద పోస్తే పరవశించిపోతాడు బోళాశంకరుడు. ఓం నమ శివాయ అని జపించిన క్షణంలో మనలో ఒక కొత్త వెలుగును నింపుతాడు ఆ బోళాశంకరుడు. శివయ్యే మనకు ధైర్యం, నమ్మకం, బలం. శివయ్యకు మన బలహీనతలు, తప్పులు, మన బాధ ఏదైనా ఆయనకు చెప్పొచ్చు. ఎందుకంటే ఆయన బోళాశంకరుడు కదా. తీర్పు చెప్పడు, క్షమిస్తాడు, మరొక అవకాశం ఇస్తాడు మనకి. ఈ లోకంలో మనల్ని వదిలేవారు చాలామంది ఉంటారు, మాట ఇచ్చి మరిచేవారు ఉంటారు. కానీ మనల్ని ఎప్పటికీ వదిలిని ఒక్కరే శివయ్య. మన మీద పడిన కష్టాలు, బాధలు అన్నీ మనం అయ్యో శివయ్య ఎందుకు ఇలా చేస్తున్నాడు అని అనుకుంటాం. కానీ అది మనల్ని బలంగా తయారు చేసే పాఠాల్లాగా మనకు నేర్పిస్తాడు. ఎవ్వరు మన వెంట లేకున్నా మన హృదయం నిజాయితీగా ఉంటే శివయ్య మన వెంటనే ఉంటాడు. ఒక్కసారి కళ్ళు మూసుకొని శివయ్య అని మనసులో నెమ్మదిగా అనుకుంటే ఆ శివయ్యే నిన్ను ముందుకు నడిపిస్తాడు. మనసు అనేది ప్రశాంతంగా ఉంటుంది. మనకి ఎంత బాధ వచ్చినా, కష్టం వచ్చినా శివయ్యని తలుచుకున్నామంటే ఆ క్షణాన ఏదో ఒక ధైర్యం మనల్ని ముందుకు నడిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే శివయ్య శ్మశానంలోనే ఉంటాడు. బూడిదను ఒంటికి రాసుకొని తిరుగుతాడు. నగలు, అలంకారాలు ఏవీ అవసరం లేదు ఆయనకి. ఓం నమ శివాయ.